మాంచెస్టర్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టు 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా స్కోరు 174గా ఉంది. ఇంకా 137 పరుగుల వెనుకబడి ఉంది. అయితే 4వ రోజు ఇంగ్లాండు 669 స్కోర్ చేయగా 311 పరుగులు ఆధిక్యాన్ని ఉంచింది. అయితే 4వ రోజు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒకే టెస్టులో 5 వికెట్లు 100 రన్స్ చేసిన 5వ కెప్టెన్గా నిలిచాడు. అయితే 4వ రోజు ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 2 వికెట్లను కోల్పోగా తొలుత ఓవర్లో 2 వికెట్లు కోల్పోగా ఇక ఇండియా పని అయిపోయిందని అన్ని టీవీలు ఆఫ్ చేసి వీకెండ్ పార్టీలకు వెళ్ళిపోయిన చాలామంది ఉన్నారు. ఇదే క్రమంలో మన సూపర్ హీరోస్ కేఎల్ రాహుల్, కెప్టెన్ గిల్ అసాధారణ పోరాట ఫలితంగా 174 పరుగులు జోడించి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య నెలకొంది. అదేమిటంటే 5వ రోజు కొత్త బంతితో కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ ఎంత మేరకు ఆడతారో అనేది కీలక విషయం. గాయం కారణంగా పంత్ బ్యాటింగ్కి రాకపోవచ్చు. అయితే కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ గనక 5వ రోజు మొదటి 2 సెషన్లు గనక వికెట్ పడకుండా ఆడగలిగితే ఖచ్చితంగా ఈ టెస్ట్ని డ్రా చేసుకోగలం. లేదా 2 సెషన్లలో వికెట్లు కనుక కోల్పోతే మనం ఈ టెస్టుని ఓటమి ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ ఇదే నిలకడతో కనుక బ్యాటింగ్ చేస్తే మనం ఈ టెస్ట్ని డ్రా చేసుకునే అవకాశం పుష్కలంగా కనపడుతుంది. 5వ రోజు మొదటి సెషన్లో కానీ 2 సెషన్లో కానీ ఒక్క వికెట్ కోల్పోకోకుండా కనుక వీరిరువురు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పినట్లయితే మనం 4వ టెస్ట్లో డ్రా చేసుకునే అవకాశం పుష్కలంగా కనపడుతుంది. కాబట్టి వీరు అత్యంత జాగ్రత్తగా ఆచితూచి మన టీమిండియా ఓటమిని తప్పించే ప్రయత్నం చేయాలి. కాబట్టి కెప్టెన్ శుభ్మన్ గిల్ అత్యంత అసాధారణమైన రీతిలో ఆటని కొనసాగిస్తుండు. ఇంగ్లాండు మనకి కలిసి వచ్చే అంశం ఏంటంటే బెన్ స్టోక్స్ గాయం కారణంగా బౌలింగ్కి అయితే అందుబాటులో లేడు. అది మనకి కలిసి వచ్చే అంశము. కాబట్టి ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ మొదటి ఇన్నింగ్స్లో 669 పరుగులు జోడించారు. అందులో జో రూట్ కీలక భాగస్వామ్యం. అదేవిధంగా బెన్ స్టోక్స్ కూడా అత్యంత కీలక భాగస్వామ్యాన్ని సాధించారు. అదే క్రమంలో ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెటాలు తీసుకున్న బెన్ స్టోక్స్ మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్లో గాయం కారణంగా అందుబాటులో లేని కారణంగా మన వాళ్ళు ఏ విధంగా ఆడతారనేది మనం చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.